గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ క్లాస్, ఫర్ హీలింగ్ క్లాస్, శక్తిపాత హీలింగ్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ ఎన్ శైలజ గారు. డాక్టర్ ఎన్ శైలజ గారు ఆవిడ శక్తిపాత యోగాచార్య మాస్టర్. ఆల్రెడీ మీరు అమ్మవి మేడంవి మీరు ఇంట్రడ్యూస్ చూశారు ఎవ్రీవన్. ఈ రోజు డెమో క్లాస్ ఏ శక్తిపాత హీలింగ్ మన యొక్క జీవితానికి, మన యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి, ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, బంధాలు మెరుగుపరచుకోవడానికి, అసలు ఈ శక్తిపాత హీలింగ్ ఎలా ఉంటుంది, అది మన జీవితంలో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేడం ఉన్నారు. అందరూ అటెండ్ అయినందుకు ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ మేడం అందరికీ నమస్కారం. నమస్కారం మేడం. మనం శక్తిపాత యోగా గురించి ఇంతకుముందు మేడం గారి ఇంటర్వ్యూలో కొంత చెప్పి ఉన్నాం. అయితే ఇవన్నీ ఎలా ఉంటాయి ఏమిటి అనేది ఒక డెమో క్లాస్ ఒకటి చేస్తే బాగుంటుంది అనేది ఒక అవగాహనతో మేము మొదలు పెట్టాము ఇవాళ. ఇదేంటంటే జనరల్గా వాట్ యు హ్యావ్ సీన్ ఏంటి, ఎనర్జీ హీలింగ్. మనం గాలి పీల్చి వదిలినా కూడా అది ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఆహారం తీసుకున్నా, మంచినీళ్ళు తాగినా, ఎండలో తిరిగినా, ఏది చేసినా కూడా దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ బాడీ లైఫ్. ప్రాణశక్తి మన చుట్టూ ఉండే రకరకాలైన ఎనర్జీసు, ఫ్రీక్వెన్సీసు, ఇవన్నిటి యొక్క అమాల్గమేషన్. అంటే అవి కోఆర్డినేషన్, కాంబినేషన్, అవి కలుస్తూ ఉంటాయి, అవి విడిపోతూ ఉంటాయి. ఇలా రకరకాలైన అనుసంధానమై సమతుల్యతతో ఉన్నప్పుడు మన జీవితం సమతుల్యతతో నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా, తేజస్వి మీడియా వారి ద్వారా ఒక స్పెషల్ ప్రోటోకాల్ నుండి ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదర్వైజ్ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ హీలింగ్, ఈ హీలింగ్స్ని నేర్పించడము, దాంట్లో వాళ్ళు కొంతకాలం నేర్చుకుని ప్రాక్టీస్ చేసి వాళ్ళ యొక్క జీవితంలో సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడము, వేరే వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి హీల్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. చక్కటి రిజల్ట్స్. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వచ్చే సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు నేర్చుకుని చేసుకుంటూ వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రోటోకాల్ ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శక్తిపాత యోగాస్. అంటే శక్తిపాతము అంటే ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఎనర్జీసే కదా, గాలి పీల్చినా వదిలినా ఎనర్జీ. అలాగే మన చుట్టూ ఉండే శక్తి మండలం, బాడీ చుట్టూ ఉండే ఆరా అంటాం. ఈ శక్తి మండలంలో మన యొక్క చక్రాస్ ఉంటాయి. ఆ చక్రాస్ ఎన్నో చక్రాస్ ఉంటాయి. మనకు షట్చక్రాల పేరు చెప్పిన ప్రతి ఆర్గానికి, ప్రతి దానికి కూడా ఆ చిన్న 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 చక్రాస్ అంటే ఎనర్జీ సెంటర్స్ అన్నమాట. ఈ ఎనర్జీని తీసుకుని యూనివర్స్లోంచి లోపలికి తీసుకుని తనకు కావలసిన ఫ్రీక్వెన్సీని తను తీసుకుని తాను ఆరోగ్యంగా ఉండడానికి, హీల్ అవ్వడానికి ప్రతి ఆర్గాను, ప్రతి కణము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనము డిఫరెంట్ టైమ్స్లో, అంటే మనము చూడండి, సంభవామి యుగే యుగే అని అంటారు కదా. ఏదో కష్టాలు వస్తే ఆ కష్టాలు పోవడానికే సంభవామి యుగే యుగే కాదు. మన జీవితంలో మనము స్పిరిచువల్ గ్రోత్కి, మనిషి తన పరిపూర్ణ మానవత్వాన్ని చేరి ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపే ఒక వ్యక్తిలాగా మారాలి అంటే దానికి కావలసిన ఆ యొక్క ఎనర్జీ టెక్నిక్స్ కూడా రకరకాలైన గురువుల ద్వారా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన వాటిని కొన్నిటి సాధన చేసి వాటిలో నాకు తారసపడ్డ వాటిలో అత్యంత ఉత్తమమైన, చాలా తొందరగా మన సమస్యలకు రిజల్ట్ వచ్చే వాటిని కొన్నిటిని అనుసంధానం చేసి ఒక ప్రోటోకాల్గా, ఈ శక్తిపాత యోగ ప్రోటోకాల్గా నేను తయారు చేశాను. ఆ ప్రోటోకాల్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఆ హయ్యర్ ఎనర్జీస్ని మనకు యాక్సెస్ చేసుకోగలం, మనము వాటికి కనెక్ట్ అవుతాం అన్నమాట. ఎలా కనెక్ట్ అవుతాము, ఇవన్నీ మళ్ళీ మనకు చాలా అనుమానాలు వస్తుంటాయి. ఆల్రెడీ మనం కొన్ని వీడియోల ద్వారా మీకు చెప్పి ఉన్నాము. అలాగే డాక్టర్ ఎన్ శైలజ ధ్యానహిత మా యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉంటే
మీకు అసలు ఈ ఎనర్జీ ఏంటి, ఎనర్జీ ఛానల్స్ ఏంటి, ఈ చక్రాస్ ఏంటి, ఈచ్ చక్ర మన యొక్క శరీర భాగంలో ఎక్కడ పనిచేస్తుంది, ఏ ఏ యొక్క అవయవం మీద, ఏ ఆర్గాన్ మీద పనిచేస్తుంది, అలాగే మన యొక్క పర్సనాలిటీ మీద, మన యొక్క ఎమోషన్ మీద, మన యొక్క భావాల మీద, మన యొక్క ఆలోచనల మీద ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, మనలో కలిగే రకరకాలైన భావోద్వేగాలు, భయాలు, కోపాలు, అనుమానాలు, రిసెంట్మెంట్స్, ఎన్ని ఎన్ని మనకు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో మనం అన్నీ ఏరి తెచ్చుకుని మన మీద వేసుకుని వీటన్నిటిని మోసుకుని వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మీరు అందరూ చూసుంటారు కదా, లాఫింగ్ బుద్ధ అని చైనీస్ ఫెంక్షీలో ఒక ఆయన పెద్ద పట్టతోటి ఆ బుద్ధాస్ అంటారు వాళ్ళు. ఓ పెద్ద మూట వేసుకుని ఆయన అలా వెళ్తూ ఉండే బొమ్మలు కొన్ని ఉంటాయి. ఆ మూట ఏంటి? అదంతా మనం మోసుకెళ్తున్న పాస్ట్ కర్మాసు, ఈ గార్బేజ్ అన్నమాట. అంత ఆయన ఎలా మోస్తున్నారో మనకు తెలియకుండా అంత మనం అందరం మోస్తూనే ఉంటాం. అంటే మనకు తెలియకుండా మోస్తూ ఉన్నాం కాబట్టి తెలియని బాధ, తెలియని కోపము, తెలియని అసంతృప్తి, ఏదో లేదనే ఒక భావన, ఇవన్నీ మనలో ఎప్పుడూ ఉంటాయి. మనం ఎవరిమైనా కానివ్వండి, మనం ఎంత పొజిషన్లో ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎంత పేరున్నా, పదవులున్నా, ఏదో ఒక సంతృప్తి, ఇంకేదో లేదు అనే ఒక భావన మనలో ఉంటుంది. వీటన్నిటిని అధిగమించాలి అంటే ఈ దివ్యమైన శక్తిని మనం తీసుకున్నప్పుడు ఆ శక్తి మన యొక్క అణువులోను, ప్రతి కణంలోను, సెల్లోను, డిఎన్ఏలోను వీటికి వెళ్ళి వాటికి ఆ ఎనర్జీ అవి ఎలాగంటే వాటర్ కోసం మనం ఎలా తప్పిస్తూ ఉంటాము, ఒక ఎండలో వెళ్తున్నప్పుడు అబ్బా నీళ్ళు తాగితే బాగుండు అని ఎలా దాహంతో ఉంటాం మనం, అలాగా ఆ దివ్యమైన శక్తి కోసము ఈ సెల్స్ అన్ని కూడా ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క దివ్య శక్తిని మనం తీసుకోవడం ద్వారా అవి మన అణువులో కూడా అవి వెళ్ళి ఆ అక్కడ ఏదైతే న్యాచురల్ నార్మల్ స్టేట్ ఆఫ్ ది సెల్, ఒక సెల్ అంటే ఇలా ఉండాలి, ఆ సెల్కి ఏదో లేదు కాబట్టి అది ఎక్కువ పెరుగుతుంది, లేదంటే తొందరగా చచ్చిపోతుంది, లేదంటే దాంట్లో ఏదో యూరిక్ యాసిడ్ వచ్చి పోగుపడుతుంది, లేదంటే ఒక స్టోన్ ఏర్పడుతుంది. ఇవన్నీ ఏంటి? న్యాచురల్గా ఉండే సిస్టంలో ఎక్కడో ఒక చోట తేడా రావడం వల్ల ఆ తేడాని ఆ సెల్ మనకు తెలియజేస్తుంది అనమాట. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళు వాచిపోయాయి, ఏంటి అక్కడ ఆ యూరిక్ యాసిడ్ వచ్చిందండి. ఎందుకు వచ్చింది? మొన్నటి వరకు యూరిక్ యాసిడ్ మామూలుగా బయటకు పోతూనే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఎక్కడో ఏదో తేడా. ఈ యొక్క ఆ ఫిజికల్, ఫిజియలాజికల్, ఎమోషనల్, మెంటల్, స్పిరిచువల్ లెవెల్లో ఈ ఎనర్జీ వల్ల మనం హీల్ అవుతాం. ప్రాణశక్తి వలన, మన లైఫ్ ఫోర్స్ వల్ల మనం హీల్ అవుతాం. అయితే ఏదో మాయలు మంత్రాల్లాగా మనం చాలా మంది చెప్తుంటారు, ఇలాగ వచ్చారు రెండో రోజు అయిపోయిందని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు చాలా మంది. హీలింగ్స్లో కూడా ఈ మధ్య ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉన్నాము. అందులో ఇవాళ వచ్చింది, రేపొద్దున కల్లా నాకు మేనిఫెస్ట్ అయింది, రేపొద్దున కల్లా తగ్గిపోయింది. మనం ఎవరు చూస్తున్నా ఆవిడ కిడ్నీ ఆపరేషన్ అనుకున్నారంటే వెళ్ళేటప్పుడు కిడ్నీ మారిపోయిందట. అంటే కిడ్నీ కెన్ బి రిపేర్డ్, అది కాదు అంటే. అంటే జనాల్లో ఏంటి, ఒక అనవసరమైన ఒక హీలింగ్ అనేటప్పటికీ ఒక భయము, లేదంటే ఇంకేదో అత్యుత్తమంగా ఇలా చేపెట్టగానే తగ్గిపోవాలనే ఒక భావన. అలా పెట్టుకోకూడదు మనం. ఇట్స్ ఏ నార్మల్ ప్రాసెస్లో మనం ఏదైతే శక్తిని కోల్పోయి ఆ ఆర్గాను తనకు తాను చక్కగా పనిచేసే స్థితి నుంచి నెమ్మదిగా పనిచేయకుండా తగ్గి అదొక డిసీజ్ గాను, ఒక అల్సర్ గాను, ఒక సిస్ట్ గాను, ఒక క్యాన్సర్ గాను, ఒక స్కిన్ డిసీజ్ గాను, ఒక బీపీ గాను, ఏదో ఒకటిగా మనకు బయటకు వస్తుంది, ఒక జబ్బుగా బయటకు తెలుస్తుంది. ఈజీగా లేకపోవడమే డిసీజ్. అది శారీరకంగా దేహంలో అయితే, ఫిజికల్ లెవెల్లో అయితే ఫిజికల్ డిసీజ్. అదే మెంటల్గాను, ఎమోషనల్గా అయితే మెంటల్లీ యూఆర్ నాట్ సౌండ్, లేదంటే ఎమోషనల్గా యూఆర్ నాట్ స్ట్రాంగ్, రెసిలియంట్గా లేవు. ఇవన్నీ ఏంటి? ఈజీగా లేకపోవడమే. మనం ఈజీగా ఉన్నాం అనుకోండి, చాలా ఆనందంగా సంతోషంగా ఉంటే మనకి ఏది అనిపించదు, ఏది ఎంతో ఒక ఎనర్జీ అనేది, ఒక బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ మన లోపల, మన ఆరాలోంచి మనకు వెళ్తూ ఉంటుంది. మనం నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలా లేకుండా ఉన్నాము అంటే ఎక్కడో ఏదో ఒక చక్రాల్లోనూ, మెరిడియన్లోనూ, నాడుల్లోనూ
ఏవో బ్లాకేజ్ ఆఫ్ ఎనర్జీస్ అవి వెళ్ళి ఆ, ఒక చాలా ఒక ముద్దగా ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా ఇప్పుడు చూడండి, గార్బేజ్ ఇప్పుడు ట్యాప్లో ఎక్కడో ఒక చోట ఆ చెత్త అంతా ఒక చోట కూడిపోయింది అనుకోండి, ఆ వాటర్ ఇంక వెళ్ళదు, ఆ డ్రైన్ వెళ్లకుండా అదంతా అక్కడ ఆగిపోతుంది. అలాగే మన శరీరంలో కూడా దివ్యమైన ఆ శక్తి జీవాత్మ పరమాత్మతోటి అనుసంధానమై ఉంటుంది ఎప్పుడు కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. నీకు నమ్మకం ఉందా లేదా ఇవన్నీ పక్కన వదిలేయండి. నువ్వు ఉన్నావు ఈ ఈ ఈ ప్రపంచంలో, నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఈ భూమి మీద నిలబడి ఉన్నావు, గాలి పీల్చి బ్రతుకుతూ ఉన్నావు. నీకు నమ్మకం ఉన్నా నమ్మకపోయినా ఈ ప్రపంచ ఈ శక్తులన్నీ నీ మీద పనిచేస్తున్నాయి. ఈ యొక్క గ్రావిటేషన్ నిన్ను పట్టి ఉంచింది, గాలి వచ్చి నేను బ్రతికిస్తూ ఉంది. నీ సెల్లో ప్రతి సెల్లు తన పని తాను చేస్తూనే ఉంది. అంటే ఏంటి? దీస్ ఆర్ ఆల్ ఉన్నాయి. ఈ ఉన్న వాటిని మనము మన యొక్క ఆతురతతోటి, కంగారుతోటి, రకరకాలైన కోరికలతోటి, భయాలతోటి, తెలుసో తెలియకో ఈ ఉన్న జీవన విధానం వల్ల మనం ఈ యొక్క ఎనర్జీని కోల్పోయి మనముగా చాలా చాలా చూడండి, అదర్ కంట్రీస్లో అఫెక్టివ్గా ఉంటారు అనమాట. ఊరికి అలసిపోతూ ఉంటారు, ఏం ఉండదు పాప. వాళ్ళు అదే ఏవో తింటారు, అదే ఆ ఎనర్జీ డ్రింకులు తాగుతారు, జిబ్బులకి వెళ్ళిపోతుంటారు, అన్నీ చేస్తుంటారు. ఏదో తెలియని కోల్పోయినట్టుగా డిప్రెషన్ తోటి నీరసంగా ఫెటిగ్గా అంటారు అనమాట. అదే ఎప్పుడు ఉంటుంది అనమాట. ఆ ఫెటిగ్ అనేది ఏంటి? ఎనర్జీ లేకపోవడం. ఎందుకంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో సరైన ఎనర్జీ, సూర్యశక్తి లేకపోవడము, లేదంటే ఎప్పుడు ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఎప్పుడు ఆ ఏసీల్లోనూ ఆ కంట్రోల్డ్ కండిషన్స్లో ఉండేటప్పటికి ఆ రియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యాచురల్ ఎనర్జీస్ లేకపోవడం వల్ల ఆ ఫెటిగ్ అనేది వస్తుంది వాళ్ళకి. సో ఇలా రకరకాలైన, అంటే మనం ఉండే ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా మనకు డిసీజెస్ వస్తాయి. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క దివ్యమైన శక్తిని ఎలా తీసుకోగలం? అంటే మామూలుగా గాలి పీల్చినా వస్తుంది, జిమ్కి వెళ్ళినా కాస్త వస్తుంది, యోగా చేసినా కొంచెం వస్తుంది, ప్రాణాయామ చేసినా అన్నీ వస్తూనే ఉన్నాయి కదా. కానీ ఆ వచ్చే వాటికన్నా మనము ఎక్కువ ఖర్చు పెడుతున్నాం త్రూ అవర్ మెంటల్ థాట్స్, ఆలోచనలు, పరిపరి విధాలైన ఆలోచనలు, 60-70 వేల ఆలోచనలు మనలో రోజు పుట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి లాక్కుని వెళ్ళిపోతున్నాయి. ఎనర్జీ ఫాలోస్ థాట్. నీ ఆలోచన దేని మీదకి వెళ్ళగానే ఎనర్జీ అటుపోయింది, ఇంకో దానికి వెళ్ళగానే ఇటుపోయింది, అంటే యూఆర్ ఆ ఎనర్జీని బయటికి పంపించేస్తున్నాము, నీకు లోపలికి వచ్చే ఎనర్జీ తక్కువైంది. మనము ఇవన్నీ కూడా ఈ గురువులు గుర్తించి ఆ దివ్యమైన శక్తిని వాళ్ళ యోగ సాధన ద్వారా, వాళ్ళ తపస్సు ద్వారా, వాళ్ళ యొక్క ఆ శక్తిని మనకు కొన్ని ఆ శక్తిపాతాల ద్వారా, అట్యూన్మెంట్స్ అని కొంతమంది అంటారు, మనకు చాలా చోట్ల కూడా మనకు గురువు గారు ఏది ఇచ్చారంటారు కదా, మన ఉపదేశం ఇచ్చారని కొంతమంది అంటారు. ఇలాంటివన్నీ మనం ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గురువుస్. అంటే ఎవరు పడితే వాళ్ళు గురువు అనుకుని వాళ్ళ చెవులో ఏదో చెప్తే అది ఎనర్జీ వస్తుందని అనుకోవద్దు. మీరు ఒక మంత్రం ఎవరైనా ఇచ్చారు, చాలా నమ్మకంతో మీరు చేశారు, కానీ మీకేం రాలేదంటే ఆ ఇచ్చిన ఆయన దగ్గర ఎనర్జీ లేదంతే, ఇంక అందులో ఏం మొహమాటమేం లేదు. ఎక్కడో ఎవరో ఉన్న ఒక మాట, ఆ మాట చెప్తే, ఆన్లైన్లో చెప్తే మీకు రిజల్ట్ వచ్చిందంటే దెర్ ఈజ్ ఎనర్జీ, శక్తిపాత యోగ ఎనర్జీ మీకు వచ్చింది అన్నారు. సో మీకు రిజల్ట్ మీకు వచ్చినప్పుడు, మీకు తలనొప్పి వచ్చింది తగ్గింది, లేదా మీకు ఇంకొకటి వచ్చి తగ్గింది, మీకు మానసికంగా ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి ఒక బాధలో ఉన్నారు, ఆ బాధ ఇవాళ తగ్గింది చేయగానే, లేదంటే ఏదో తల్లిదండ్రుల మీద కోపమో బాధో, ఏదో వాళ్ళు సరిగ్గా మనం చూడలేదనో, వాళ్ళు ఏదో చాలా క్యారీ చేస్తాం మనం. ఒక తల్లిదండ్రులు పోయినప్పుడు మనం ఏదో ఒక గిల్ట్ కాన్షియస్నెస్ ఉంటుంది కొంతమందికి, లేకపోతే ఎవరో మనల్ని మోసం చేశారనే బాధ ఉంది. ఇవన్నీ కూడా మనం ఇదిగో ఈ మూటలు మోసినట్టు మోస్తాం. ఈ మూటలన్నింటినీ కూడా ఈ దివ్య శక్తిపాత ఎనర్జీ అనేది చాలా లేజర్ బీమ్లా పొటెంట్ ఎనర్జీస్ అనమాట. శక్తి వచ్చి అది ఒక పెద్ద లైట్ రింగ్ లాగా అనమాట, మెరుపులాగా. అలాగే నిజంగా ఏదో మెరుపు వచ్చి షాక్ వచ్చి పడిపోతామని కాదు, దాట్ ఇస్ సో సటిల్ అండ్ డీపర్ లెవెల్ ఆఫ్ అవర్ బీయింగ్. మన బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ మూడు అనుసంధానమై, ఆ అనుసంధానం అయినప్పుడు యూఆర్ ఇన్ నౌ. ఇప్పుడు ఈ ప్రజెంట్ స్టేట్లో నువ్వు ఉన్నావంటే యూఆర్ సో పవర్ఫుల్, అంతే. నో పాస్ట్, నో ఫ్యూచర్.
పాస్ట్ అంటే ఏముంది, ఏదో అది జరిగింది ఇది జరిగింది అంటే మోస్తూ ఉంటాం. ఇప్పుడు అది లేదు, పాస్ట్ లేదు, అయిపోయింది. దాన్ని మోసి నువ్వేం చేస్తావు? ఎంతకాలం మోసినా అది పాస్ట్ ఇక దాన్నే నువ్వు తీసుకుని రావు. యూ కెన్ క్లియర్ ఇట్. ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క మెమరీస్, వాటి యొక్క ఇంప్రింట్స్, వీటన్నిటిని మనం ఎనర్జీ ద్వారా మాత్రమే క్లియర్ చేయగలం. వీటిని మనం క్లియర్ చేసుకుంటాం. అలాగే ఫ్యూచర్, మన భవిష్యత్తు గురించి వరి ఉంటుంది, ఇదా ఏమవుతుందని ఒక భయము, ఇవన్నీ మనకు ఇది ఉంటాయి. వాటిని కూడా అనవసరంగా మనం క్యారీ చేస్తాం. వీటన్నిటిని మనం బయటికి తీసివేసి, ఇవన్నీ ఎనర్జీసే. మన యొక్క ఆలోచనే శక్తి. ఎనర్జీ ఫాలోస్ థాట్. ఆలోచనని అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. ఈ ఆలోచన ఏముంది, భయం ఉంది అంటే ఆ ఎనర్జీలో వెళ్తున్నప్పుడు ఆ భయం మనలోంచి వెళ్తున్న ఆ ఫ్రీక్వెన్సీ అలా వెళ్తుంది. అవన్నీ ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. మనం ఈ ఎమోషనల్ స్కేల్ అంటారు. అంటే మనకు చాలా సంతోషంగా ఉంటే ఆ స్కేల్ అంటే ఆనందము, సంతోషము, ట్రస్ట్, నమ్మకము, ప్రేమగా ఉండడము, ఇవన్నీ కూడా హై వైబ్రేషన్లు ఉంటాయన్నమాట. వాటి యొక్క స్కేల్లో హై ఉంటాయన్నమాట. హెడ్స్ అంటారు. 700, 600 ఆ హెడ్స్లో ఉంటాయి. అలాగే అనుమానము, కోపము, భయము, జలస్, ఇవన్నీ ఏంటి చాలా లో లెవెల్లో ఉంటాయి. అంటే మన వైబ్రేషన్స్ కిందకి వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నామో మనము ఆ లోయర్ వే మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం ఎక్కడుంటే అదే కదా మనకు వస్తుంది. మనం ఏ వైబ్రేషన్లో ఉంటే ఆ వైబ్రేషనే మనకు రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. వీఆర్ ఏబుల్ టు రిసీవ్ దాట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. అంటే ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ ఉంది, ఒక 20 అంతస్తుల ఇల్లు ఉంది. ఇప్పుడు లో వైబ్రేషన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావు నువ్వు, అంటే తక్కువ వైబ్రేషన్లో ఉండవు అనుకో. అంటే కింద అని చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఈ కింద చూడగానే ఉంది, నువ్వు బయటకు వచ్చి చూడగానే అక్కడ డ్రైనేజ్ ఉంటుంది, ఎవడెవడో చెత్త కుప్ప వేసి ఉంటాడు, అది వాసన కొడుతూ ఉంటుంది. ఆ బయట వెళ్తున్నవాడు, వీడు వెళ్తున్నవాడు, ఆ చెత్త చెదార, కుక్కలు, నక్కలు, ఇవన్నీ కనిపిస్తాయి. అంటే ఈ లో వైబ్రేషన్లో నీకు ఆ కింద అక్కడ ఏమున్నాయి ఆ చెత్త అంతా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది అదే జీవితం అనుకుంటా. అంటే అయ్యో భయము, అయ్యో ఇది లేదు, అది లేదు, నేను ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో అని ఈ లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు వీ అట్రాక్ట్ ఆల్ దీస్ థింగ్స్. అదే నువ్వు నెమ్మదిగా పైకి ఎక్కావు ఓ 4th, 5th ఫ్లోర్కి వెళ్ళావు. ఆ వెళ్ళేటప్పటికి కాస్త చల్లగాలి కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి గాలి వస్తూ ఉంటుంది. ఆ చక్క 4 చెట్లు కనిపిస్తాయి. ఆ చెట్లకి మంచి ఫ్లవర్స్ కనిపిస్తుంటాయి. అదే ఇల్లు అక్కడే నువ్వు కొంచెం పైకి వెళ్ళావు. అంటే నీ వైబ్రేషన్ కొంచెం పైకి వెళ్ళేటప్పటికి ఏదో ఒక చిన్న సంతోషము, ఒక పక్కవాడి షేరింగ్ ఉండడము, ప్రేమగా ఉండడం. అంటే నీ లైఫ్ ఎలా మారుతుందంటే ఇదే 4th ఫ్లోర్కి వచ్చేటప్పటికి కొంచెం మనసు ప్రశాంతత, చల్లని గాలి పీల్చినట్టు, ఇంత ఈ చెత్త చెదరం నీకు అనిపించకుండా నువ్వు యూఆర్ ఏబుల్ టు సీ కొంచెం మంచి ఆనందకరమైన ఆ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తావు. ఇంకా పైకి వెళ్ళాం, ఇంకా చక్కగా ఉంది, చుక్క వెళ్ళే మబ్బులు కనిపిస్తున్నాయి, ఇంకో కనిపిస్తున్నాయి, చక్కటి గాలి, దూరంగా ఏవో కనిపిస్తున్నాయి, యూఆర్ సో హ్యాపీ అనుకోండి. అలా మన వైబ్రేషన్ పెరుగుతున్న కొలది మన జీవన విధానము, మనం అట్రాక్ట్ చేసేవి అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అంటే మనమే మన లో వైబ్రేషన్లో ఉంటే అనుమానము, భయము, కోపము వీటిలో ఉన్నప్పుడు అవే మనం అట్రాక్ట్ చేస్తూ ఉన్నాము. నెమ్మదిగా ఆనందము, సంతోషము, నమ్మకము, ఈ ఎనర్జీని పెంచుకుని ఎప్పుడైతే మనం హై వైబ్రేషన్కి వెళ్ళినప్పుడు వీ అట్రాక్ట్ దోస్ థింగ్స్. అందుకని మనం ఏం చేయాలి, ఇప్పుడు మన జీవితంలో ఏదో భయాలు, కోపాలు, నీరసాలు, అనారోగ్యాలు ఇవన్నీ మనం తెచ్చుకున్నాము. అంటే ఆ శరీరము నార్మల్గా లేకుండా, దానికి కావాల్సిన శక్తి లేకుండా మనం కొంత అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాం. కాబట్టి మనము ఆ యొక్క సప్లై ఆఫ్ ఎనర్జీని, అది కూడా ఒక దివ్యమైన శక్తిని వచ్చే ఆ ఎనర్జీని ఆ డివినిటీ నుంచి కనెక్ట్ అయ్యి బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ మూడింటిని అనుసంధానం చేయగలిగిన శక్తితోటి మనం ఆ సాధనలు చేసినప్పుడు, ఆ హీలింగ్ నేర్చుకుని ఆ ప్రోటోకాల్లో మనం నేర్చుకున్నప్పుడు యూఆర్ ఏబుల్ టు రిసీవ్ మోర్. అంటే ఏంటి, మనం ఈవెన్ టు రిసీవ్ ఆనందంగా, మనకు మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే కాసేపు నవ్వేటప్పటికి అమ్మో నవ్వుతున్నాము, ఎవడేమంటాడో, అమ్మ నవ్వితే వెంటనే ఏదో ఒకటి వస్తుంది, నెగిటివ్ జరుగుతుంది అని, అది కూడా మనకు ఒక కల్చరల్గా ఒక మెసేజ్. ప్రతి దాన్ని మనం ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెట్టుకుని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాట్ యూ ఎక్స్పెక్ట్ యూ రీస్. నువ్వేదనుకుంటే అదేగా జరుగుతుంది. యూఆర్ ఏ క్రియేటర్. మనం తెలిసినా తెలియని మనందరం మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాము, క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఏం క్రియేట్ చేస్తుంటాము?
మనకు ఎవరెవరు ఏదైతే మురికి చెత్త మన మీద వేశారో అదే మనం అనుకుని అదే మన జీవితం అనుకుని నా జీవితం ఇలా, నా ఇది ఇలా, ఐ మే గెట్ దిస్, నాకు ఈ నెగిటివ్ జరుగుతుంది, అది జరుగుతుందని భయాల్ని, కోపాల్ని, అనుమానాల్ని, నెగిటివిటీని మనం తెచ్చుకుంటూ ఉన్నాం. అది వీటన్నిటిని తీయగలము, తీసివేయగలము, ఇవి నావి కాదు, దీస్ ఆర్ నాట్ మైన్, నేను ఐఎమ్ సావరీన్, ఐఎమ్ వన్ విత్ ద క్రియేటర్, నేను ఆ అహం బ్రహ్మస్మి అని చెప్తూనే ఉన్నారు, కానీ మనకు నమ్మకం లేదు. నమ్మకం లేనంతగా మన యొక్క సొసైటీ కానీ, మన యొక్క చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కానీ మనల్ని అలా మార్చింది. కాబట్టి మనం వాటిని బయటికి తీసివేసి ఈ హయ్యర్ ఎనర్జీస్ని మనం తీసుకుని, ఆ శక్తిపాతం అంటే ఆ ఎనర్జీ ఒక జలపాతంలాగా మన లోపలికి రావడం, ఆ దివ్యమైన గురువుల శక్తిని మనం తీసుకుని మన శక్తితో పాటు ఆ శక్తి అనుసంధానమై ఆ కుండల్ని కూడా రేజ్ అయ్యి మనకు విల్ గెట్ వెరీ గుడ్ సాధన. మనం ఏది కావాలంటే ఆ సాధన చేయడానికి మనకు అద్భుతంగా రిజల్ట్స్ రావడానికి అవకాశం కలుగుతుంది. సో ఇందులో మనం ఏమేం చేయొచ్చు అంటే జీవితంలో ఏది అయినా సరే, మన జీవితంలో మనకు ఒక అనారోగ్యం వచ్చింది అంటే శారీరకమైన ఒక ఇది, లేదంటే ఆర్థికమైన ఒక సమస్య వచ్చింది. ఆర్థిక సమస్య ఏంటి? మనకు డబ్బులు రాకపోవడం, అనుకున్నంత రాకపోవడం, లేకపోతే వచ్చిన డబ్బులు నిలవకపోవడం, అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇలా ఎన్నో రకరకాలైనవి ఆర్థిక సమస్యలు కొన్ని ఉంటాయి. అది మనకే. లేకపోతే రిలేషన్ ప్రాబ్లమ్స్, మన తల్లిదండ్రులతోటో, అన్నదమ్ములతోటో, భార్యాభర్తలతోటో, పిల్లలతోటో, వ్యాపారంలోనూ, మనతో మనం కూడా ఈ సమన్వయం లేకుండా దెర్ ఈజ్ ఎ రిలేషన్ ప్రాబ్లం. ఇవన్నీ ఏంటి? మన శరీరం చుట్టూ ఉన్న ఈ ఎనర్జీ ఫీల్డ్, ఈ యొక్క ఆ శక్తి మండలంలో ఆ ఎనర్జీ అనేది ప్రాపర్గా ఫ్లో అయి వెళ్తూ ఉంటే అన్నీ ప్రాపర్గా ఉంటాయి. మనం చక్కగా కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం, అన్నీ బాగా పనిచేస్తూ ఉన్నాయి, స్టీరింగ్ బాగుంది, చక్రాలు బాగున్నాయి, డీజిల్ పెట్రోల్ ఉంది, రోడ్డు చక్కగా ఉంది, హ్యాపీగా మనం వెళ్ళిపోతూ ఉన్నాం, మన జీవితం అలా వెళ్తూ. ఈ లోపల ఏదో వచ్చి ఏదో ఒకటి చిన్న మన విండ్షీల్డ్కి ఏదో అడ్డం పడేటప్పటికి మనకు వచ్చి ఇదేటప్పటికి ఇదేళ్ళి కారు వెళ్ళి దేనికో తగిలేదు, అది మొత్తం టర్న్ అయింది. అలాగే జీవితం ఒక్కోసారి టర్న్ అవ్వచ్చు. లేదు, ఏదో వెళ్తూ ఉన్నాం, ఆనందంగా వెళ్తున్నాం, ఏదో చిన్న పంచర్ పడింది, ఈ టైర్ అటు ఇటు తిరిగి ఓ మూలకెళ్ళి ఆగిపోయింది. రోడ్డు మధ్యలో ఎక్కడో ఆగిపోయో, ఎయిట్ వెళ్ళాలో తెలియదు, ఎవరు సహాయం ఇచ్చేవాళ్ళు లేరు. మన జీవితం కూడా ఒక్కోసారి అలాగవుతుంది. అంటే ఇవన్నీ ఏంటి? ఒక చిన్న ఆ డిస్టర్బెన్సెస్ ఇన్ లైఫ్, ఇన్ ద ఎనర్జీ లెవెల్లో, అది మన జీవితంలో ఒక సమస్యగా ఎదురుగా కనిపిస్తుంది. ఈ జీవితంలో ఎదురుగా ఉండే సమస్య అంటే మన జీవితము మన యొక్క మిర్రర్ ఇమేజ్. మనం అద్దంలో చూసుకుంటే మనమే కనిపిస్తాం. అంటే మన జీవితం ఎదురుగా ఉంది, మన రిలేషన్ ఎలా ఉంది, ఫైనాన్స్ ఎలా ఉంది, స్నేహ బంధాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మన లోపల ఎనర్జీలో బ్లాక్స్ ఏమీ లేనప్పుడు ఇవన్నీ బాగున్నాయి. ఏదో ఒక లెవెల్లో ఒక బ్లాక్ ఏర్పడిందా, దాని యొక్క ప్రాబ్లం ఏదో ఒక దాంట్లో కనిపిస్తుంది. ఏదో ఒకటి జీవితంలో ఒక సంబంధిత ఒక విషయంలో అన్నమాట. మనం ఎప్పుడైతే ఇది క్లియర్ చేస్తున్నప్పుడు అది కూడా క్లియర్ అవుతుంది. ఇది మనకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ద సైన్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది ఎలా పనిచేస్తుంది, మన యొక్క ఎనర్జీని మనం ఎలాగా ప్యూరిఫై చేసుకుని, క్లియర్ చేసుకుని, దాన్ని ఇనుమడింప చేసుకుని, దాన్ని శక్తివంతంగా చేసుకున్నప్పుడు మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ని, చక్రాస్ని అవి అద్భుతంగా మనకు పనిచేయడం అనేది, అది మన జీవితంలో చేంజ్ రావడం అనేది గమనిస్తాం. అది మరి మామూలుగా మరి మేము కూడా వీడియోలు చూసామండి, చక్రాస్ చూసాము, చక్ర హీలింగ్ చేస్తే అయిపోతుంది కదండి అని మీకు అనిపిస్తుంది. కానీ ఆ ఎనర్జీ అనేది తేడా. ఇప్పుడు మీరు ఒక చిన్న పల్లెటూరులో ఒక స్కూల్కి వెళ్తారు మీరు. అక్కడ ఆ టీచర్ కూడా ఏబిసిడీలు చెప్తారు మీకు. ఏబిసిడి చెప్తూ ఉంటారు, అలాగే ఆ ఏ అన్నీ చెప్తారు.
అలాగే మీరు ఏదో ఒక పెద్ద ఊళ్ళో, సిటీలో ఒక వోల్డార్ఫ్ స్కూలో లేకపోతే ఇంకా మాంటిసోరీ చెప్పే స్కూల్లో వెళ్ళారు. అక్కడ ఏబిసిడి చెప్తారు. వీడికేమి పిహెచ్డి సైన్స్ ఏం చెప్పారు కదా వెళ్ళిన పిల్లాడికి, ఎల్కేజీ పిల్లాడికి. అక్కడ ద సైన్స్ ఆఫ్ లెర్నింగ్, వాడు ఆ ఏజ్లో ఏది నేర్చుకోవాలి, ఆ బ్రెయిన్కి ఏది నిక్షిప్తం అవ్వడానికి పనికొస్తాయి, చేతి వేళ్ళు కదపడం ద్వారా ఈ ఈ ఈ ఏదో ఒక బూట్లు వేసి వేయడం, లేదా ఒక బటన్ పెట్టడం, లేదంటే ఒక పని చేయడం, ఒక మట్టితో చేయడం, ఇవి చేయడం ద్వారా ఈ కోఆర్డినేషన్, వీడి బ్రెయిన్ కోఆర్డినేషన్ ఎలా పనిచేస్తుంది, దానివల్ల వాడి ఐక్యూ ఎలా పెరుగుతుంది, ఇలా కొంత సైన్స్ దాన్ని స్టడీ చేసి అలాంటి యాక్టివిటీస్ వాళ్ళు పెడతారు. అంటే ఏంటి, చెప్పేది అదే, కానీ ఆ డెప్త్ ఏంటి, దాని వెనకాల ఉన్న రీసెర్చ్ ఏంటి. అలాగే మనం ఈ శక్తిపాత యోగంలో హయ్యర్ ఎనర్జీతో చేస్తాం కాబట్టి ఈ యొక్క ఆ చక్ర క్లెన్సింగ్ కానీ, బ్యాలెన్సింగ్ కానీ, లైఫ్లో వచ్చే ఇష్యూస్ని మనం క్లియర్ చేసుకోవడం కానీ మనకు చాలా తొందరగా గమనిస్తాం. చేయడము, మనకు రిజల్ట్ రావడం గమనిస్తాం. ఆ గమనించినప్పుడు మన మీద మనకు నమ్మకం కలుగుతుంది. అది లేనప్పుడు ఏంటి, ఏంటి ఇదంతా ఏదో కథల్లే, అలా మనం ఇలా ఎందుకు జరుగుతుంది, మన కర్మ ఇలా రాసి పెడితే అలా ఉంటుంది, ఇవి కూడా ఉంది కదా. సరే, మన కర్మ బట్టే ఉంటాయి, మన తప్పకుండా ఉంటాయి. కానీ మరి మనకి ఇవన్నీ ఆ గురువులు ఇచ్చింది ఎందుకు, ఆ యొక్క కార్మిక్ దీన్ని వీలైనంత తగ్గించుకొని జీవితాన్ని ఇంకా స్పిరిచువల్ లెవెల్లో పైకి తీసుకెళ్ళడం మనకు ముఖ్యం అన్నమాట. అయితే ఇందులో మనం 3 లెవెల్స్ అని అనుకుంటున్నాము. 3 లెవెల్స్ ఆఫ్ ప్రోటోకాల్స్లో. ఫస్ట్ లెవెల్లో ఫిజికల్ లెవెల్ ఉంటుంది. మీకు ఆ ఎనర్జీస్ కొంత కొంత సబ్జెక్టు నేర్పించి, ఎందుకంటే మీకు ఎనర్జీ ఇచ్చేసి మీరు చేసుకోండి అంటే ఓకే చేసుకుంటారు, కానీ కొంత మీకు సబ్జెక్ట్ కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను ఒక ఇంట్లోకి వచ్చాము, ఇదిగోండి స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఇదిగోండి బాత్రూంలో ఇది వేస్తే గీజర్ వస్తుంది, ఇది వేస్తే ఏసీ వస్తుంది, ఇలాగ ఏదో చెప్పారు, నేను అదే చేస్తాను, వాడేసుకుంటాను, ఓకే బాగానే ఉంటుంది. కానీ గబుక్కున ఏదో ఒక చిన్న ఇబ్బంది ఏదో కలిగితే, అరే ఇది ఎక్కడ కనెక్ట్ అయింది, దీని మెయిన్ కనెక్షన్ ఎక్కడుంది, అయ్యో అక్కడికి వెళ్ళి చెయ్యాలా అని నాకు కొంత సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి, ఇదిగో ఈ మొత్తం కనెక్షన్, ఇంటి కనెక్షన్ బయట ఉంది, అక్కడికి వెళ్ళి స్విచ్ అవుతాయి, ఇవన్నీ ఆగుతాయి, ఇలా కొంత మనకు తెలిసింది అనుకోండి. ఇఫ్ యూ గో డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్, పెద్ద ఎక్కువేం కాదు, మనకేమి ఎక్కువేం తెలీదు. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఈ యొక్క అవగాహన పెరుగుతుంది. అప్లికేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ యువర్ లైఫ్, అంటే నీ జీవితంలో ఈ శక్తిని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా, అది కూడా ఒక పెద్ద సైన్స్. ఎనర్జీ చేసుకోవడమే కాదు, అది ఎక్కడ ఎలా ఎప్పుడు పనికొస్తుంది, ఏ విధంగా మార్చుకుని చేసుకోవచ్చు అనేది కూడా, ఇది అంతా మనం కంటిన్యూస్గా లెర్నింగ్లో ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాను కొద్ది ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అలాగా మనం 3 లెవెల్స్ ఆఫ్ ఈ ప్రోటోకాల్ ఉంటుంది. శక్తిపాత యోగా హీలింగ్ మెడిటేషన్స్ అన్నమాట. ఇవన్నీ నేను టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ టెక్నిక్స్, హయ్యర్ గురూస్ నుంచి వచ్చిన టెక్నిక్స్ని మీకు సో దీని మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఈ 3లో ఫస్ట్ ఏంటంటే మెయిన్లీ ఫిజికల్ లెవెల్లో మీరు ఎలా చేసుకోవాలి, ఆ చక్రాస్ క్లెన్సింగ్ ఎలాగ, హయ్యర్ ఎనర్జీస్ని తీసుకుని ఏ టెక్నిక్లో ఎలా చేసుకోవాలి, ఏ చక్ర మీ యొక్క ఫిజికల్ బాడీలో మీ యొక్క ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి ఎలా చేసుకోవాలి, అంటే ఈచ్ ప్రాబ్లంకి ఒక చక్ర కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్షన్ ఇప్పుడు సపోజ్ క్రౌన్ చక్ర అవుద్ది, దీని సహస్రార చక్రం, మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఉంది కదా, అది 1.5 మీటర్ దూరం వరకు ఉంటుంది, మన ఆరా అంత దూరం ఉంటుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మన ఆరా అంత పెరుగుతూ ఉంటుంది. మన ఆరా ఎక్కడుంటే అక్కడ ఆ ఆరాలోకి వచ్చిన వాళ్ళు, మీ ఆరా బాగుంటే మీతో బాగుంటారు, నవ్వుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీ ఆరా అంత చిరాగ్గా ఉందనుకోండి, వాళ్ళు మిమ్మల్ని చూడగానే ఏదో ఒక మాట అనాలనిపిస్తుంది. అంటే యూఆర్ అట్రాక్టింగ్ దట్. అంటే ఇప్పుడు శుభ్రంగా ఉన్న ఒక రోడ్డు మీద వెళ్తుంటే మన చేతిలో చెత్త ఉంది, మామూలుగా మనకి ఇండియాలో ఏదో బయట వేస్తాం కదా, కొంచెం వేస్తుంటే రోడ్డు మీద వేయ బుద్ధి కాదు, వెళ్తుంటే అక్కడ డస్ట్బిన్ కనిపించగానే ఆ డస్ట్బిన్లో వేస్తాం. అంటే ఈ అట్రాక్ట్స్, ఇక్కడ వేయచ్చురో బాబు మీరు చెత్త అని ఆ డస్ట్బిన్ చెప్తుంది, ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి. అలాగే మనం ఏంటి, మనం వెళ్ళగానే ఈ వీళ్ళని ఒక మాట అనొచ్చు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది.
అంటే యూఆర్ అట్రాక్టింగ్ దట్. కాబట్టి ఓహో మనం అట్రాక్ట్ చేస్తామా, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లియర్ చేయాలి, ఆ ఎనర్జీని తీసుకుని అక్కడ క్లీన్ చేసుకో, ఇదంతా ఒక చక్కటి టెక్నిక్స్ లాగా మీరు గ్రూప్లో కమ్యూనిటీలో కూడా ఉంటారు. నేర్చుకున్న తర్వాత కూడా మీకు గైడెన్స్ ఉంటుంది. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలనేది కూడా మీకు అవగాహన పెరుగుతుంది. అదర్స్ ఎక్స్పీరియన్స్ వలన కూడా మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ మేడం, యా మేడం, ఒక చిన్న వెర్షన్. చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు ఒక 10 minutes ఒక చిన్న ప్రాక్టీస్ ఏమన్నా చేపిస్తారా ఇప్పుడు? చేయిస్తానండి. అంటే నేనేమనుకుంటున్నానంటే ఆ, ఒక ఎనర్జీని ఎలా ఫీల్ అవ్వాలో చూపిస్తాను. ఆ, వాట్ ఐ థాట్ మనకు ఒక 10 minutes ఆఫ్ హీలింగ్ మెడిటేషన్ చేయిద్దామని చివర్లో. ష్యూర్. They will అంటే మీరు experience. నేనే అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు ఏదైనా ఇప్పుడు ఒకటి చేయించిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే బాగుంటుందేమో అనేది నాది ఒక ఓకే ఆలోచన. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి శక్తిపాత యోగా కాకుండా ఉట్టి హౌ టు ఫీల్ ద ఎనర్జీ అనేది మీకు ఎస్ ఎస్ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వడం చేద్దాం అందరూ. ఎనర్జీ. ఎస్ అంటే ఎనర్జీ అని చెప్తున్నారు, ఎనర్జీ ఏంటో మనకు తెలియదు. ఎస్. మరి అంటే ఉందని నేను మీరంటే మేమెందుకు? అసలు వాట్ ఈజ్ ఎనర్జీ అనేటటువంటిది మీరు ఒకసారి ఇప్పుడు ఒక 10 minutes ప్రాక్టీస్ చేయిస్తే, దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మీ క్లాస్ విన్నారు కాబట్టి మీరు అది అయిన తర్వాత మీరు ఇక్కడ క్వశ్చన్ ఐ మీన్ క్వశ్చన్ అడగాలనుకుంటున్న వాళ్ళు, అంటే అందరినీ మనం తీసుకోలేకపోవచ్చు. కొందరికి తీసుకొని మిగిలినవి మనకి వాళ్ళు మెసేజ్ చేస్తే తర్వాత అయినా మనం ఆన్సర్, మీరు ఆన్సర్ ఇస్తానని అన్నారు కదా, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కలిపి మీరు ఒక సమ్మరీ ఇచ్చేస్తే సరిపోతుంది మేడం. తర్వాత ఇప్పుడు మాత్రం ఒక 10 minutes మీరు ఆ హీలింగ్ ఎనర్జీ ఏంటి అనేది ఒకసారి మీరు ఒక 10 minutes ప్రాక్టీస్ చేయించిన తర్వాత we will take డౌట్స్ ఉంటాయి కదా కొంతమందికి, అది కొంతమందికి మనం తీసుకుంటాం అకార్డింగ్ టు అవర్ టైమ్ డ్యూరబిలిటీ. ఇప్పుడు మనం ఏంటంటే ఎనర్జీ అంటే అయానిక్ స్టేట్. అయానిక్ స్టేట్ అంటే ఏంటి? మా సాలిడ్ స్టేట్ ఉంది. సాలిడ్ అంటే ఘన పదార్థం. తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి జలం, వాటర్. మూడుకి వచ్చేటప్పటికి ఎయిర్. ఎయిరే కనిపించదు కదా మనకు, భూమి కనిపిస్తుంది, అంటే ఘన పదార్థాలు అన్నీ కనిపిస్తాయి, నీళ్లు కూడా కనిపిస్తాయి, గాలి కనిపించదు. కానీ గాలిని మనం ఫీల్ అవుతాం, ఇక్కడ చల్లగా ఉంది, ఇక్కడ వేడిగా ఉంది. అది ఏంటి? అది ఒక సున్నితంగా మనకి ఆ యొక్క యాటమ్స్ అవి మనకు తగిలి ఇలా వెళ్తుంటాయి కాబట్టి గాలి ఉంది కదా, లేదని అనలేం కదా. బట్ ప్రాణ శక్తి ఎనర్జీ అనేది మనకు కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఈ గాలి కన్నా ఇంకా సూక్ష్మమైన అది మనకు ఎనర్జీ, అంటే అయానిక్ స్టేట్ అంటారు దాన్ని బయోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, శక్తి మండలం అంటారు, జీవశక్తి మండలం అని, ఇలా రకరకాలుగా మన చుట్టూ ఉండే ఆ శక్తి ఆవరించుకున్న ఒక అయానిక్ స్టేట్, ఒక గాలి, ఒక ఇంకా సూక్ష్మమైన గాలి లాంటి ఒక అయస్కాంత క్షేత్రం లాంటి ఒక బాల్ ఆఫ్ స్పియర్ ఆఫ్ ఆ శక్తిలో మనం ఉంటాం. అది లేకుండా మనం ఉండం, మనం ఉంటాం, అది మనం ఉంటాం అంతే. అయితే ఈ శక్తిని మరి ఎలా ఫీల్ అవ్వాలి? మరి ఉందంటే నేను ఎందుకు నమ్మాలి? అంటే గాలి ఉత్తో లేదో ఉంది కదా. అలాగే యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ త్రూ యువర్ చక్రాస్ అన్నమాట. ఈ చేతుల మధ్య ఉండే చక్రాస్ మనకు ఇలా ఏదైతే సహస్రారము, ఆజ్ఞాచక్రము, థ్రోట్ చక్రార్, విశుద్ధము, అనాహత, ఇంకా నేవల్ దగ్గరకు వచ్చేటప్పటికి మణిపూరకము, కిందకు వచ్చేటప్పటికి సేక్రల్ చక్రార్, స్వాదిష్టాన, బేసిక్ చక్ర, ఆ టైల్ బోన్ దగ్గర ఏదైతే వెన్నుపూస చివరి ఉండేదాన్ని మూలాధార చక్రం. ఈ చక్రాస్ ఏంటి? అవి ఒక 6 to 7 inches ఉండి అవి గిరగిర ఎనర్జీయే తిరుగుతూ, ఒక సుడిగుండంలా తిరుగుతూ మంచి శక్తి లోపల తీసి ఆర్గాన్స్కి ఇస్తూ లోపల తయారైన నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తూ ఉంటాయి ఈ చక్రాస్. అలాగే మనం ఈ చిన్న చక్రాలు, ఈ పామ్స్లో ఉండే చక్రాస్, మన దేవుళ్ళు ఎలా ఉంటారు? ఇలా కదా ఉంటారు. అండ్ ఇలాగనేది ఈ చేత్తో తీసుకుంటూ ఉంటారు, ఈ చేత్తో ఇస్తూ ఉంటారు. మనం చూడు, లక్ష్మీదేవి చేతులు ఇక్కడి నుంచి అలాగా డబ్బులు పడిపోతూ ఉంటాయి కదా. అదేంటి? దట్ ఈజ్ ఎనర్జీ, ఆ గోల్డెన్ ఎనర్జీ అన్నమాట. సో ఇలాగే మనం కూడా మన చేతులను యాక్టివేట్ చేసుకొని ఈ శక్తిని ఫీల్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అరచేతులు ఇలా ప్రెస్ చేయండి.
సెంటర్ ఆఫ్ ది పామ్ని బటన్ వేలు, టిప్ ఆఫ్ ది బటన్ వేలు తోటి ఇలా ప్రెస్ చేయాలి. వన్ సెకండ్ మేడం, మీరందరూ అమ్మా వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు చేస్తున్నారా లేదా, వింటున్నారా లేదా అనేది తెలియడం లేదు. ఇట్ ఈస్ బెటర్ టు ఆన్ ఎవ్రీవన్ ప్లీజ్. అందరు కూడా చేయండి. మీరు వీడియోస్ ఆన్ చేయండి అమ్మా, అందరూ వీడియోస్ ఆన్ చేస్తే మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా మేడం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఆన్ చేయండి, వీడియోస్ ఆన్ చేయండి. ఈ సెంటర్ ఆఫ్ ది పామ్ను కూడా మీరు ప్రెస్ చేయండి. చేసి టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ను కూడా టిప్స్ని ఇలాగ టిప్పు ఇలా ప్రెస్ చేసి జస్ట్ ఒకసారి మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుందని ఇలా అంటే చక్కగా స్ట్రైట్గా హ్యాపీ కూర్చొని ఫ్రీగా గాలి పీల్చి నెమ్మదిగా వదలండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఫీల్ ఫ్రీ. ఇప్పుడు చేతులు ఇలా దేని మీద ఇలా పెట్టకుండా ఫ్రీగా ఇలా పెట్టుకోండి. రెండు చేతుల మధ్య ఈ చేతుల్ని నెమ్మదిగా దూరంగా తేవడం, దగ్గరకు తీసుకురావడం. ఇలా నెమ్మదిగా అన్ని ఆ చేతుల మధ్య మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది, అది ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ యొక్క ఎనర్జీ బట్టి, వాళ్ళ యొక్క మానసిక స్థితి బట్టి, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు బట్టి. ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి అంత తొందరగా తెలియదు, అంటే చాలా థిక్గా ఉంటుంది ఎనర్జీ. కొంచెం సూక్ష్మంగా ఉంటే చాలా వైబ్రేషన్లా తెలుస్తుంది, గుచ్చుకున్నట్టు, అట్రాక్ట్ అయినట్టు, వేడిగా, అలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కొక్కరికి ఎలా ఉందో మీరు యూ ట్రై టు టెల్. ఇలా నెమ్మదిగా ఫీల్ అవుతూ చేతుల మధ్య ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్లో ఈ అరచేతుల్లో ఏమవుతుంది, ఈ చేతుల దగ్గరకు వస్తాయా, ఏదన్నా ఒక బాల్ లాగా ఉందా అనేది ఈచ్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ ఫీలింగ్. అది మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మేడం చేతులు రెండు మ్యాగ్నెట్ లాగా దగ్గరికి వస్తున్నాయి మేడం. ఓకే ఓకే, అట్రాక్ట్ అవుతుంది. తెలుస్తుంది మేడం, దానిలో పామ్స్ లో ఏదో అవుతున్నట్టు దానిలో కదలిక కొంచెం తెలుస్తాను మేడం. ఓకే ఓకే, అంటే ఒకసారి వీడియో ఆన్ చేసి మాట్లాడండి అమ్మా. మీరు వీడియో ఆన్ చేస్తే ఏమవుతుందంటే కొంత ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు ఎవరో ఎక్కడి నుంచో కూడా చెప్పండి. ఎవరైనా ఉన్నారా చెప్పడానికి? మ్యామ్, నేను దేవి శారద అండి, హైదరాబాద్ నుంచి. ఇది చేస్తుంటే ఫోర్స్ తెలుస్తాను కానీ కొంచెం చెయ్యంత రెండు చేతులు కొంచెం లైట్ గా తిమ్మిర్లు తెలుస్తున్నాయండి. చేతులు తిమ్మిరెక్కినట్టుగా ఉంది. ఇట్లా ఈ పొడుగుతా అంటే మనకు అంతకు ముందు తెలియని ఒక భావన తెలుస్తుంది కదా, గాలి ఎలా అయితే తగిలినట్టు తెలుస్తుందో ఈ ఎనర్జీ అనేది ఓహో ఇలా ఉంటుంది అనేది మనకు ఒక అవగాహన కోసమే ఇది. అవునండి. గుడ్. మిగిలిన వాళ్ళు? నమస్కారం మేడం గారు, నేను ఉమాని, కాలిఫోర్నియా నుంచి. నాకు బటన్ వేళ్ళల్లో, ఈ వేళ్లలో నరాల్లో ఏదో పాస్ అవుతున్నట్టుగా ఉంది. ఓకే 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 అండి, వెరీ గుడ్. నమస్తే మేడం, నాకు హ్యాండ్స్ కొంచెం తెలుస్తాను మేడం, పామ్స్ లో మన ఎనర్జీ పాస్ అవుతున్నట్టు కదలిక తెలుస్తాను మేడం, మనకి ఏదో ఎనర్జీ వస్తుంది. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో తెలుస్తాను. సార్ ఎవరు మీరు ట్రై చేస్తున్నారు? నమస్తే మేడం, నేను వైజాగ్ నుంచి అండి. మ్యాగ్నెట్స్ అయస్కాంతాలు రెండు రివర్స్ చేసి ఇలాగ ఫోర్స్ చేస్తే ఎలా తెలుస్తుందో అలా తెలుస్తుందండి, మ్యాగ్నెట్స్ రిపుల్స్ అయినా. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అంటే ఒక ఎనర్జీ అనేది మనకు వినడమే కానీ మరి దాన్ని ఎలా తెలుస్తుంది, మనకేం ఇన్స్ట్రుమెంట్స్ లేవు కానీ మన శరీరం అంతా ఎనర్జీయే. దాన్ని ఎలా ఫీల్ అవుతాం? బై ప్రాక్టీసింగ్ సెన్సిటైజింగ్ యువర్ హ్యాండ్స్ మనం ఈ ఎనర్జీని ఫీల్ అవ్వడం ద్వారా మనకు రేపొద్దున మనం హీలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఏ పార్ట్లో చేస్తుంటే ఆ పార్ట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మనకు తెలుస్తుంది. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఉంది, ఇక్కడ బాగా ఇబ్బందిగా ఉంది అనేది మనకి చేతులకి ఆ ఎనర్జీ తెలుస్తుంది అనమాట. ఆ సెన్సిటివిటీ అనేది మీకు పెరుగుతూ వెళ్ళి ఇది కూడా ప్రాక్టీస్. నాకు కూడా తెలుస్తుందండి మధ్యలో, ఇక్కడ మధ్యలో దీని మధ్యలో తెలుస్తుంది, ఇట్లా ఏదో ఎనర్జీ ఇట్లా తెలినట్టు తెలుస్తుందండి. వెరీ గుడ్ వెరీ గుడ్.
క్వశ్చన్స్ కి వెళ్దామా లేకపోతే టైం? మేడం నాకు ఈ ఫింగర్స్ లో ఒక రకమైన సెన్సేషన్ ఇట్లా తెలుస్తున్నది. ఇక్కడ ఇక్కడ ఈ కొసలలో ఓన్లీ ఇటు ఈ సైడ్ లో మాత్రమే తెలుస్తుంది మేడం. వెరీ గుడ్. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా తెలుస్తుంది అమ్మా. కొంత చెయ్యంతా తెలియచ్చు, లేదంటే ఈ సెంటర్ లో తెలియచ్చు, చివర్లో తెలియచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ నీ యొక్క ఆరా బట్టి, మీ యొక్క దీన్ని బట్టి ఆ ఫీలింగ్ తెలుస్తుంది, సెన్సిటివిటీ బట్టి. ఓకే మేడం. అది మేడం నాకు ఈ థైరాయిడ్ ప్రాబ్లము అండ్ ఈ ఓవర్ బ్లీడింగ్ తో నేను చాలా సఫర్ అవుతున్నా మేడం. అది తగ్గుతాయమ్మా. ఇవన్నీ మీరు నేర్చుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. చాలా ప్రాబ్లం. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? మేడం నమస్తే మేడం, నాకు 2 చేతుల మధ్యలో లైట్ గా వేడి సెగలాగా వస్తుంది. 2 అయస్కాంతం లాగా అట్లా అనిపిస్తుంది. వెరీ గుడ్. అదే అందుకనే ఏంటంటే మనకు ఏదో ఉంది అంటారు, అది ఉంది ఇది ఉంది అంటారు, కానీ అదేమిటో తెలియకపోతే మనం చేస్తున్నది కరెక్టా కాదా అని ఒక అనుమానం ఉంటుంది. కొంతమందికి ఎక్కువ తెలుస్తుంది, వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు, అది నిజమా కదా నాకు అనిపించలేదు, నేను తప్పేమో అని ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది మనకు. ఆ కంపారిజన్ వద్దు, ఎవరి ఇది వాళ్ళకే. మన యొక్క ఆరా బట్టి, మన యొక్క దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. కానీ అందరికీ ఆ ఎనర్జీ అనేది ఉంటుంది, ఆ ఎనర్జీ అనేది వస్తూనే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొలది ఆ సెన్సిటివిటీ పెరుగుతుంది అన్నమాట. మీ యొక్క ఎనర్జీ రిఫైన్ అవుతున్న కొలది మీకు ఆ ఫీలింగ్, ఆ తెలియడం అదంతా చాలా బాగా తెలుస్తుంది. మీకు ఎంత బాగా తెలుస్తుంది అంటే ఈ మధ్య కాలంలో ఒక ఆయన, నాకు బాగా తెలిసిన ఆయన, మా గోశాలకి పాప ఆయన చాలా హెల్ప్ చేస్తారు. న్యూజివీడి సీడ్స్ అని వాళ్ళ దగ్గర నుంచి మాకు బేజ్ రెమినెంట్ అది ఆయన కోఆర్డినేట్ చేసి పంపించేవారు. నేనేదో ఫోన్ చేస్తే, ఇలా మేడం నాకు యాక్సిడెంట్ అయిందండి, ఈ చెయ్యి దగ్గర లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ 2 చోట్ల విరిగిపోయింది, చాలా నొప్పిగా ఉంటుంది అని అన్నారు. అంటే సర్లేండి మీకు హీలింగ్ అంటే, ఆయన 10 ఏళ్ల నుంచి నాకు తెలుసు కానీ నేను హీలింగ్ చేస్తానని ఆయనకు తెలియదు. హీలింగ్ అంటేనే తెలియదు. అంటే అదేంటి మేడం అన్నారు. ఏదోలేండి మీరైతే పడుకోండి, నేను హీలింగ్ చేస్తానని ఐ ట్రైడ్ హీలింగ్ హిమ్. అది చేస్తూ ఉంటే ఏంటి, చెయ్యి చేస్తుంటే చెయ్యి సంగతి బాగానే ఉన్నా, ఇలా వెళ్తుంటే మొత్తము ఇక్కడ ఎంత స్పైనల్ కార్డ్ నుంచి, ఇక్కడ నుంచి లెఫ్ట్ హిప్ బోన్ నుంచి కాలు వరకు అంత నెగిటివ్ ఎనర్జీ. నేను అంతా క్లియర్ చేస్తూ ఉండి తర్వాత ఫోన్ చేసి అడిగాను, ఏంటంటే మీకు ఇదంతా అనిపిస్తుందంటే, అవును మేడం మీకు ఒకటి చెయ్యే చెప్పాను, నాకు రిబ్బు బోన్ కూడా కొంచెం ఇదయ్యాయి, తర్వాత తుంటి దగ్గర డిస్లొకేషన్ అయ్యింది. ఆ చెప్పిన ఏరియాలన్నీ ఆయన చెప్పాడు అనమాట. ఆయన ఏం చెప్పకముందు నేను చెప్పాను ఆయనకి. అంటే ఇప్పుడు ఇలా హీల్ చేస్తుంటే ఆ చెయ్యి అక్కడికి వెళ్తుంది, అక్కడ ఉంది, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ హెవీగా ఉంది, ఇక్కడ తక్కువగా ఉంది. అలాగే వీ కెన్ ఫీల్ దట్. ఎవరైనా అందరికీ వస్తుంది. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం నేర్చుకుని చేస్తూ ఉండకొలది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆయన ఎక్కడో ఉన్నా, నేను ఎక్కడో ఉన్నా. అందుకని మనం ఏంటి, తర్వాత 2-3 డేస్కి ఆయన కొంత బాగా నో హీఈస్ ఫీలింగ్ బెటర్. అలాగా మనం ఏంటంటే ఈ ఎనర్జీ ద్వారా జరుగుతుంది అని ముందు నమ్మం కదా. ఫస్ట్ ఎక్కడో ఉండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మనకు తగ్గకపోవడం ఏంటి, ఇది తగ్గడం ఏంటి అంటే, యూనివర్స్ ఈ ప్రపంచంలో ఎక్కడో సూర్యకాంతి ఎన్నో వేల సంవత్సరాల ముందు, కాంతి సంవత్సరాల ముందు ఉన్న సూర్యకాంతి వచ్చి ఇవాళ మన మీద పడుతుంది, మనం దాన్ని ఎంజాయ్ చేస్తాము, దాన్ని అది క్రియేట్ చేసిన ఫుడ్ తింటున్నాము. అమ్మ దూరం అలాగే వచ్చిందండి అని మనకేం డౌట్ లేదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్. ఉన్నాయి, ఉన్న వాటిని మనము ఎంత వాడుకోగలమో అంత వాడుకుందాం, మనకు తెలిసినంత వరకు. ఇదొక జర్నీ అన్నమాట, ఒక హీలింగ్ జర్నీ. అది ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ జర్నీగా మనం తీసుకోవాల్సి వస్తుంది. అంటే నాకు జస్ట్ అంత ప్రెజర్ ఫీల్ అయితే నేనేం అవ్వట్లేదు, నా హ్యాండ్స్ అంత ప్రెజర్ ఫీల్ అయితే అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇట్లా రిపల్స్ వెళ్తున్నాను ప్రెజర్ ఫీల్ ఏం అవ్వట్లేదు, జస్ట్ ఏదో ఎయిర్ పాస్ అవుతున్నట్టుగా ఉంది అంతేదని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుందమ్మా, అందరికీ ఒకలాగా ఉండదు. మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ బట్టి, మీ యొక్క సెన్సిటివిటీ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేడం గారితో 3 వీక్స్ నేను నాకు రైట్ జా
బాగా స్టకప్ అయిపోయి కొంత ఇంజెక్షన్స్ వల్ల చాలా పెయిన్ పడుతా భోజనం చేయలేకపోతూ కళ్ళ నీళ్ళు వచ్చేవి నాకు ఈ వయసులో. నాకు ఇప్పుడు ఏజ్డ్ నేను బాగా. అట్లాంటిది మేడం గారు 2 days బ్యాక్ నాకు హీల్ చేశారు. మీరు నమ్మరు, 3/4 నాకు ఇప్పుడు మౌత్ తెరుచుకుంటున్నది, భోజనం చేయగలుగుతున్న. పెయిన్ చాలా 25% అలా ఉంది. ఎంత స్టిఫ్గా ఉండేదంటే ఏడుపు వచ్చేది. అలాంటిది మేడం గారు హీల్ చేశారు. కృతజ్ఞతలు మేడం గారికి. ఈవినింగ్ కల్లా 50% రిలీఫ్ వచ్చి నెక్స్ట్ డేకి బాగా తగ్గిపోయి ఇప్పుడు ఇంత మాట్లాడగలుగుతున్న, ఇంత నోరు తెరగలుగుతున్నా అంటే అమ్మగారి దయే. మేడం గారికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు కొంచెంగా ఉంది అంతే, అంత తొందరగా హీల్ అయింది. చేసుకోండి, మీకు నేర్చుకున్నారు కదా, ప్రాక్టీస్ చేయండి. చేస్తున్నాను మేడం గారు, కృతజ్ఞతలు మీకు. నేను యుఎస్ నుంచి చేస్తున్నా. యుఎస్ లో న్యూజెర్సీలో ఉంటానండి. మా పాపకు బాగాలేనప్పుడు మేడం హీల్ చేశారు. నేను ఎమర్జెన్సీకి వెళ్తుంటే మేడంకే కాల్ చేశాను. పాపకి ఇమీడియట్ గా తగ్గింది. మాకు చాలా ఇన్స్టెన్సెస్ అలాంటివి ఉన్నాయి. మేడం అదేంటి ఒక ఏంజల్ అండ్ ఒక ఆవిడ జస్ట్ ఐ కెన్ ఓన్లీ టచ్ హర్ ఫీట్ అండ్ సే థ్యాంక్ యూ. అంత బాగా చేస్తారు యాక్చువల్లీ. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఆవిడ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. వెరీ బెనిఫిషియల్ యాక్చువల్లీ. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. నేను ఫస్ట్ టైం మ్యామ్ మిమ్మల్ని చూడటము, మాట్లాడడం అనేది. నేను ఎందుకంటే యూట్యూబ్ లో చూసాను మిమ్మల్ని. ఓకే, అందుకని నమస్తే అండి. నాకు ఈ దీన్ని ఏమంటారు, సోరియాసిస్ ఉండేది మేడం 15 years బ్యాక్. అది స్కిన్ మీద తగ్గింది, బట్ అది సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా వచ్చి బాడీ అంతా స్ప్రెడ్ అయింది మేడం. నాకు ఇప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నాను, బట్ నేను 70 years, ఎన్ని వాడుతున్నా కూడా అసలు ఎక్కడ క్యూర్ అనేది లేదు. ఆ పెయిన్ వచ్చినప్పుడు విపరీతమైన బాధ. ఒక 1 month నుంచి వర్టిగోతో కూడా నేను చాలా సఫర్ అవుతున్నాను మేడం. అంటే ఏమవుతుందంటే మనకు మెడికల్ గా అలోపతిలో ఏమవుతుందంటే ఈ సోరియాసిస్ అవన్నీను సప్రెస్ చేస్తారు, పైకి రా. అది ఇంకా డెప్త్ లోకి వెళ్ళిపోయి అది బోన్స్ లోకి వెళ్ళిపోయి మీకు ఆర్థరైటిస్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇచ్చే ఎనర్జీ తోటి ఇది వెళ్ళి అక్కడ నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలి. దీని గురించి తెలుసుకుందామని కాల్ చేశాను మేడం. మీరు నేర్చుకుని రెగ్యులర్ గా చేసుకుంటే తప్పకుండా చాలా వరకు తగ్గుతుందండి. మరి మెడికల్ గా 2వ రోజు 3వ రోజు కాదు, బట్ డెఫినెట్లీ ఉపశమనం వస్తూ ఉంటుంది, చేసుకుంటూ వెళ్ళాలి. నేను బాడీ మీద క్యూర్ అవడానికి కోటకల్ కేరళలో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. ఒక 15 days ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు. బాడీ మీద అసలు ఇమ్మీడియట్ గా 15 days లోనే తగ్గించేశారు, బాడీ మీద లేదు. బట్ అదేమో ఆర్థరైటిస్ లాగా వచ్చి చాలా ఇప్పుడు ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్నాను మ్యామ్. అది ఇప్పుడు నాకు క్లాసెస్ అంటే ఎలా అటెండ్ అవ్వాలి ఒకసారి చెప్తారండి. మీకు మీ గ్రూప్ లో పెడతారు, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు గ్రూప్ లో జాయిన్ అయితే రెగ్యులర్ వాళ్ళ క్లాసెస్ ఇస్తారా మేడం? క్లాసెస్ ఎలా చేయాలి నేర్పిస్తామండి. ఎనర్జీ ఇచ్చి ఎలా చేసుకోవాలని మీరు చేసుకుంటుంటారు, గైడెన్స్ ఇస్తాం. అది